పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాం. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు బాగా మక్కనిద్దాం. వేసులే కరింపాక కూర అయితే ఉడుకుతా ఉంది. కరింపాక వేసుకున్నాం లాస్ట్లో. గుడ్డు, క్యాబేజీ, గూటప్పసల కర్రీ. ఇది ఎలా వస్తుందో అదిరింది అయ్యాయి కూర ఈరోజు. భయంకరమైన సౌండ్ ఎలా ఉందో. నోరు అట్టే ఊరిపోతుంది నేను చూస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే కోడిగుడ్డు క్యాబేజీ కర్రీ చేస్తున్నాము. ఈ పగలు కొట్టుకున్నాం. కర్రీ కాదు, ఏదైతే కోడిగుడ్లు అయితే పగలు కొట్టుకున్నాము. 4 పగలు కొట్టేసాను. క్యాబేజీ గుడ్డు కర్రీ అంట. అట్లనే గుడ్ల నుంచి గూట పచ్చల మాదిరి చేసుకోవాలి. ఆ పచ్చలు చేసుకుని అప్పుడు కర్రీ చేయాలి. గూట పచ్చలు చేసే గిన్నె ఇది 2 కేజీలు ఉంది. ఇది బరువు కమ్మి వాళ్ళది. ఈరోజు బడికి పోయా నువ్వా? ఏం చెప్పింది మేడం బడిలో నీకు? ఏం చెప్పిందన్నా? గుడ్లు అయితే పగలు కొట్టేసుకున్నాం. క్యాబేజ్ కడిగి పచ్చి క్యాబేజా? ఈ కాయకిలో వీడియో తినే రచ్చ. బిడ్డలకి ఆహారం పెట్టేదని నాకు ధరం బో, కాకిలు ధరం బో. నేల వేసి క్యాబేజ్ కడిగేసుకోవాలి. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఒక 3 రోజుల నుంచి వర్షం అయితే పడితే పండ్లు కూడా ఎక్కడికి పోలేకపోతున్నాం. క్యాబేజ్ వేసేసుకుంటున్నాను. గుడ్లో క్యాబేజ్ వేసేస్తున్నాయి. పచ్చి క్యాబేజేనా? సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. గరం మసాలా పొడి కొద్దిగా, గరం మసాలా, కారం, కారం, పసుపు పొడి కొద్దిగా, మొత్తం కలిపెట్టేసుకోండి. కలబెట్టారా? బాగా మిక్స్ చేసేయాలి. మిక్సీ పులిపొంగరాలు గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. నూనె కూడా పోసేసుకున్నాను కాకపోతే
కలపెట్టేసుకున్న బిజినెస్ ఇంత పోసేసుకున్నాం. గుడ్డు క్యాబేజీ బాగా కలపెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏమంటే పులు బంగారం దాంట్లో బాస్తున్నాయి. బాగా కాగిపోయిందా? మళ్ళా తమాషకు వచ్చేసిన గూట పచ్చల ఇవి బాగా కాలితే తరిగేసుకుంటాం. గింటితో తిరగాలి. అయ్యా ఆమ్లెట్ తోపుట ఫ్రెండ్స్, ఇలా తిరగేసుకోవాలి. అట్లనే తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. తడబడిపోతుంది మాటని. థ్యాంక్స్ దేనికి మా దగ్గర తిరగేసుకోవాలి. తిరగలేదు, కరుచుకుపోయి రెండు ఆగదా ఎక్కువైపోయింది. నువ్వు ఎక్కువ పోసేసినావు, అందువల్ల అవన్నీ బాగా వచ్చినాయి. ఇది వస్తుంది వస్తుంది. ఇలా తిరగేసుకోవాలి. గూట పచ్చలు కూర ఫస్ట్ టైం చేస్తున్నావా? టేస్ట్ చూడాలి ఎలా ఉందో. అయితే బాగా కాల్పినాయి. అట్టు అట్టు మారుకుంటుంది. గుంట పచ్చలు ఒక బాల్ మాదిరిగా తయారైపోయినాయి. గుంట పచ్చలు అయితే కాలిపోయినాయి. లేకపోతే మాడిపోతాయి, మట్టిలో కనబడతాయి. ఒక పల్లెలోకి తీసేసుకోవాలి. అంటే క్యాబేజ్ పచ్చిగా వేసుకున్నాం పక్కదని. అవునండి, కొంచెంసేపు నుంచి క్యాబేజ్ పచ్చిది కదా, ఉడకాలి బాగా. దీంట్లో మిరప్పొడి చల్లుకొని కూడా తిన్నా కూడా బాగుంటుంది టేస్ట్. నూనె అవి అయిపోయినాయి, కాల్ చేసినాము. పులి బంగారాలు అప్పచ్చలు అయితే కాల్ చేసాము ఇందాక. ఏ చూపించయ్యే అప్పచ్చలో, పులి బంగారం అప్పచ్చలో. ఆమ్లెట్ బాగా టేస్ట్ బాగున్నాయి, తిన్నాను నేను ఇందాక. నూనె బాగా కాగనిద్దామా. వీడియో ఒక రోజు లెంత్ ఎక్కువ ఉంటుంది, అయినా వీడియో చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు బాగా మక్కనిద్దాం. కరింపాక టమాటాలు వేసేసుకుంటున్నాను. దూసేస్తున్నాను. టమోటా బాగా కలిపెట్టేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకోండి. టమాటాతో వాడుతుంది బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను.
ధనియాల పొడి ధనియాల పొడి వేసుకుంటున్నాను. ప్యాకెట్ మర్చిపోయింది నేను. వాళ్ళ సామాన్ అడుగుతాను. కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం కారం ఎక్కువ. గరం మసాలా పొడి, గరం మసాలా పొడి, చికెన్ పొడి కూడా వేసుకుంటున్నాను. నీ సాస్ రాకుండా చికెన్ పొడి మొత్తం మిక్సింగ్. వాసన కమ్మ 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 అంటుందా. అయితే కాల్చి పెట్టుకున్నట్టువే తింటే వేసుకుంటున్నాను. కాల్చి పెట్టుకున్న గుడ్డు, క్యాబేజీ, గూటా పచ్చలో వేసేస్తున్నాం. మనం కాల్చుకున్న పచ్చలో నీళ్ళు పోయివా. కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను. ఎక్కువ ఇవ్వ నీళ్ళు కొంచెం. ఇంతేనా. ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం ఉప్పు వేయి బాగా. వేసుకుంటాను కొద్దిగా. కోడిద రోజు రబో అంటే రెడీ అయిపోయింది. బాగా ఉడకనిద్దాం. గుడ్డు, క్యాబేజీ, గూటా పచ్చల కర్రీ అదుర్స్ ఈరోజు కూర. మూత పెట్టేస్తాం. కూర అయితే ఉడికి వచ్చేసింది. కర్రీ కూర అయితే ఉడికింది, దించేస్తుంది. నీళ్ళని ఉడుకుని చుక్కగా వచ్చేసింది మసాలా. వాసన అయితే గమ్మ 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 అంటే నోరు ఊరిపోతుంది చూస్తుంటే. మా వీడియో చూస్తుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. దించేసుకుంటాం ఝాన్సీ.